బ్రదర్ కొంచెం మీరు రాని ఇదంతా తీసుకుంటాం. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్స్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉంటారు. నేను డ్రైవింగ్ గురించి మాట్లాడాను, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఏమండి రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది. సార్ రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమైనా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు నన్ను ఎదుర్చారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్కి వస్తే పబ్లిక్ ప్లేస్ లో వస్తే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు తాగానన్నా, ఇప్పుడు ఎక్కడ తాగాను? చెప్పింది ఎప్పుడు? ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి, ఏమండి తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తమ్ముడు. ఎప్పుడన్నా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడన్నా మేము ఎలాంటి చేసినా పోలీసులు సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు. చూడండి, ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి. ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిర్రు. మీరు దిగరా? ఏమండి సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాను నేను. సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ల జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా. అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి భోజనం చేస్తుంటాను. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా? ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు దేను ఇండ్లకెళ్ళి నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినాం. ఎందుకు సంబంధిస్తారండి? ఎవరెవరో వస్తారు, ఆమె మాకు తెలుసు, ఇదిగో నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మాట్లాడు, ఇదిగో నా కోసం పాట పాడింది, నా కోసం ఇదిగో ఇంటికి వచ్చింది, అన్నం తిన్నది. అభిమానులు ఎంతో మంది ప్రోగ్రామ్కి వెళ్తున్న క్రమంలో ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మేము అన్నం తినండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి మేడం, మీ కాలు మోపండి మేడం, మీరు లక్ష్మి లాగా ఇట్లా మాట్లాడుతుంటారు ఎమోషనల్ గా. నేను ఎంతో మంది ఇళ్లలో, నేను కర్ణాటకకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంతో మంది ఇళ్లలో పోయి అన్నం తినేసి వస్తాను నేను. ఎందుకంటే అభిమానం. నేను చాలా ఎక్కడి నుంచి అయితే వచ్చానో నా మూలాలు నేను మర్చిపోలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. నేను మళ్ళీ అవును, మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా ముందు
100-200 కోట్ల రూపాయలు అంటున్నారు. మీ పేరు చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వసూలు చేశారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, నాకేం తెలుస్తుందండి? ఆ కేసు వచ్చారు, ఆయన ఏమంటున్నాడు? ఎందుకు లేదు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిసి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. క్లోజ్ ఫ్రెండ్ మధు అంటున్నారు. ఎందుకుంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా సన్నిహితంగా ఉండే వ్యక్తి మధు. ఎందుకుంటే చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు, నా ఓన్ చేసుకుంటారు మా అక్క అని చెప్పి. మా కమ్యూనిటీ వాళ్ళు, మేము కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని. అరే తమ్మి అనుకొని అది ఇది అనుకుంటా మా భాషలో మాట్లాడతాను నేను. కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు పంజాబ్ కేసులో కంప్లైంట్ చేస్తారు, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు మీరు? నాకు డబ్బులు వసూలు చేశాడని నాకు తెలియదు కదండి. ఈయన చెప్తున్నాడు కదా. అవును, చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒకరు సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి అన్న, చూపి. 2025. మీరు అవన్నీ తెలుసుకోరా? నాకు అర్థం కాదు. టకాటక్కని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ పాటలు. కట్టలు లెక్క పెడుతున్నా. మీ తమ్ముడు వీడియో కూడా వైరల్ అయింది. అది మా తమ్ముడు కాదు, అదే చెప్తున్నా నేను. మా తమ్ముడు కాదు, ఎవరు ఆయన? మా తమ్ముడు ఫోటో చూపియాలనా నేను? మా తమ్ముడిని చూపియాలనా? ఫోటో చూడండి, నా ఇన్స్టాలో ఉంటది, అన్ని దగ్గర ఉన్నాయి. తమ్ముడికి మధు కూడా ఎలాంటి సంబంధం లేదండి. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటదండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు ప్రోగ్రామ్ కని వచ్చిర్రు, తీజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సేవాలాల్ ప్రోగ్రామ్ ఉంటది, ప్రోగ్రామ్ కని వచ్చిర్రు. ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. మిగతా తెలుగు ప్రోగ్రామ్స్, కర్ణాటక కన్నడ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. సో అది నా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకుని నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా? లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనీకి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి?